కానీ దీని మీద భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి అంటే ఎస్ఎల్బిసి మీద కేసీఆర్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిన క్లిప్పింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకెన్నేళ్ళు దవ్వుకుంటూ పోతామని చెప్పి పీసీఆర్ మన దగ్గర ఉంటే ఒకసారి చూశాను అంటే మన వ్యూవర్స్ కూడా చూడాలి కాబట్టి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఇది అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే ఆయన ఏమందంటే ఆలస్యం చాలా అవుతుంది, ఇంకా తొందరగా వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నారు, అంతే కదా. ఓకే, ఈ టెక్నాలజీ ఈ విషయము గ్రావిటీ ద్వారా వచ్చేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆవేదనతోటి దీంతో ఆలస్యం అవుతున్నది. మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పెట్టాడు? అది కూడా 90 టీఎంసీలు ఎందుకు పెట్టాడు? కృష్ణాలో తొందరగా తీసుకుందాం, మొదలు మనకు తీసుకుంటున్నాం అనేది ఉంటే వివాదాలకు భిన్నంగా మనల ఏలెత్తి చూపెట్టకుండా మనం వాటర్ తీసుకుంటామనే దాంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అది కూడా మొదలు పెడితే బాగుంటుందని పెట్టిండు. సరే, ఇది ఆలస్యం అవుతున్నది కదా, ఈ లోపల ఇది చేస్తే బాగుంటుంది అన్నాడు. దానికి కూడా డబ్బులు ఖర్చు అయినాయి, కానీ ఇవాళ అది కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా రాజకీయాలు, నువ్వు దాంట్లో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వర్క్ ఉంది, అదేదో 1500 1600 పెడితే టేలెంట్కి వస్తుంది, దాదాపు 75% వర్క్ అయింది. అటువంటిది నువ్వు ముఖ్యమంత్రి కాగానే జూరాల నీళ్లను పై ఆయకట్టు ఉన్న వాళ్లకు ఇవ్వకుండా అది దోచుకొని వచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో పెడదామని అన్నారు. మొదటి 30 రోజుల్లో 1900 కోట్లు అన్నాడు. అంటే నేను జరిగింది చెప్తున్నా. కొడంగల్ 30 రోజుల్లో 1900, 3 నెలలు 90 రోజుల్లో అది 3999, మళ్ళా 6 నెలల్లో ఇంకేదో లింక్ పెట్టినామని చెప్పి 6000 పైచలకి అయింది. అంటే దీని మీద ఆరోపణ చేయాలనా? కాదు కదా. అంటే మొదలు కొడంగల్లో స్టార్ట్ చేయాల్సి లేకుండే. అదే కాదు, మీ పైన ఉన్న మీ జిల్లా వాసులకు నీళ్లు దొరకకుండా తీసుకొస్తున్నాం. ఒక క్వశ్చన్ ఇక్కడ, ముఖ్యమంత్రి తన కాన్స్టిట్యున్సీ ఇరిగేట్ కావాలని కోరుకోవడంలో తప్పేంటి? నేను తప్పన్నా? పాలమూరు రంగారెడ్డిలో ఉన్నది 1500 పెడితే చివరికి ఎట్లాగో వస్తున్నాయి కదా. ఫస్ట్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేసినాం కదా, ఫస్ట్ లిఫ్ట్. అంటే ముందు కింది వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ లో ఇది తీసుకోవాలంట. లాస్ట్ స్టేజ్ వర్క్ కావాలి కదా. ఇప్పుడు పెండింగ్ వర్క్ ఉన్నది, కరివెన, ఉద్దండాపూర్, ఏమో ఇక అవన్నీ డీటెయిల్స్ అన్ని. అయ్యో ఆ డీటెయిల్స్ తెలిస్తే ఓకే, వాట్ షల్ యూ డూ ఆర్ వాట్ షల్ ఐ డూ? Point is that is included in the పాలమూరు రంగారెడ్డి. అది ఇంకో 1500 పెడితే అయిపోతుంది. ఫస్ట్ మోటార్ స్టార్ట్ చేసింది గత ప్రభుత్వంలోనే కదా, పాలమూరు రంగారెడ్డి. అది చేసుకుంటే అవుతుంది కదా. ఒకవైపు వాళ్ళేమో గ్రావిటీ ద్వారా తీసుకుపోతున్నారు, మనం లిఫ్ట్ ద్వారా పెట్టుకుని లిఫ్ట్ తోటి తీసుకురావడానికి వచ్చే దాంట్లో కేసులు వేసిన మహానుభావులు. ఆలస్యమైంది, అది వినాలే. పాలమూరు రంగారెడ్డి కేసులు వేస్తేనే ఆలస్యమైంది, లేకుంటే అది ఎప్పుడూ అయిపోవు. దీని తిరిగా కాళేశ్వరం తిరిగా. మరి ఇది ఎవరికి తెలుసు? ఏమంటారు? కేసులేసింది ఎక్కువ కాంగ్రెస్ లీడర్స్. ఏమన్నా మీరు చూడండి, నేనంటే మళ్ళా బదనాం. అందుకోసం ఇప్పుడు పాయింట్ అది కాదు కదా. మన అవసరం, ప్రాంత అవసరం, మన చిత్తశుద్ధి, మనం నిజంగా చేస్తున్నామా లేదా, అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడతారు, కానీ చివరికి లాభం జరగాల్సింది ప్రజలకే కదా, ప్రాంతానికే కదా. దాని మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనం మాట్లాడుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, చూడకపోతే, అంటే అల్టిమేట్ గా ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని పిలిచి చర్చ పెట్టింది ఎందుకంటే కామన్ మ్యాన్ కు అర్థం కావాలి వాట్ ఈస్ ఎస్ఎల్బిసి ఫ్యూచర్. ఎందుకంటే పేపర్లలో వాటిలో రకరకాలుగా రాయిస్తున్నారు. ఇక కొంతమంది అసలు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, దీని పని కంప్లీట్ అయిపోయింది అని రాస్తున్నారు. సో వాట్ ఈస్ ది రియల్ స్టేటస్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 75% వర్క్ అయిపోయింది, ఇంకా 25% కంప్లీట్ అయింది. దానిలో 22 కిలోమీటర్స్ అంటే 50% వర్క్ మీరు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి 10 సంవత్సరాల్లో అయింది. ప్రాజెక్ట్ ఇనిషియేషన్ మీరు చేశారు కాబట్టి, సో మీకున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు ఈ టీబీఎం ఉన్నా సరే, ఇది జరిగినా సరే పెద్ద అవాంతరం ఏది కాబోదని అంటారు. సమయం పడుతుంది. ఇప్పుడు ఈ వాటరు స్లష్ తర్వాత ఇవన్నీ తీసేసి చేసే వరకు టైం పడుతుంది. నాకు ఒక డౌట్ ఉంది సార్, చెప్పారు కదా జిఎస్ఐ వాళ్ళని పిలిపించుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు అని చెప్పారా సార్ మీరు? అంటే లేదు, నేను ఒకటే అన్నా, ఎవరిని పిలిపించడం ఇంపార్టెంట్ కాదు. మీకు కానీ ఒక్క నిమిషం, మీకు కానీ నాకు కానీ జనానికి కానీ 4 సంవత్సరాల గ్యాప్లో ఈ జియోలాజికల్ పొరలు ఉన్నాయో, వాటర్ సీపేజ్ మార్పు ఏమొచ్చిందో అవి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ మేరకు ఉందనేది తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా డ్రిల్ చేసే పరిస్థితులు కల్పించినట్టయితే బాగుంటుంది అంటున్నాను. ఓకే.
ఆ దిశలో కూడా ఆ పని చేయలేదు. Okay. వీళ్ళన్నది బయట చదివేది, వాళ్ళన్నది నేను తెలుసుకున్నది, ఆ చేసే వాళ్ళని పిలవలేదనేది నాకున్న సమాచారం. Okay. అది తప్ప రైటా ప్రభుత్వం చెప్పాలా, అది తప్ప రైటా చేసే వాళ్ళు చెప్పాలి. మరి చేసే వాళ్ళు అయితే రాలేదు, మరి ఇప్పుడు వచ్చారు నాకున్న సమాచారం కాదు, ఓకే. నాకున్న సమాచారం అది. కానీ ఒక బాధ్యతాయుతమైన పనిచేసేప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చాలా సీరియస్గా రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఏదో ఆషామాషిగా చేస్తారు. రెస్క్యూ సంబంధించి ఇప్పుడు 8